ఆధ్యాత్మికత అంటే ఏమిటి? బాబా చూపించినటువంటి బాట అంటే ఏమిటి? అనేది మనకి తెలియాలి. దానికోసం ఈ సబ్జెక్ట్ ఎంచుకోవటం జరిగింది. ఇది ఈరోజు చెప్పుకునేటటువంటి కోణం ఏమిటి అంటే భ్రాంతి. భ్రాంతి దృష్ట్యా ఆధ్యాత్మికతని ఎలా అర్థం చేసుకుంటాము అనే కోణంలో చూస్తాం. ఊహ, కల్పన, సృష్టి ఇవన్నీ కూడా భ్రాంతికి పర్యాయ పదాలు. అన్నిటికీ మీనింగ్ ఒకటే. సృష్టి అంటే లేని దాన్ని మనం సృష్టిస్తే దాన్ని సృష్టి అంటాం. సృష్టి అంటే నిజంగా లేదు కానీ ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంచేత ఈ పదాలన్నిటిలోనూ భావం భ్రాంతే. అయితే ఈ కోణంలో ఆధ్యాత్మికత గురించి అర్థం చేసుకునే ముందు ఆత్మ యొక్క ప్రయాణం ప్రారంభం నుంచి చివరి వరకు ఎలా ఉంటుంది అనేది సంక్షిప్తంగా తెలుసుకొని తద్వారా ఈ ఆధ్యాత్మికతని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇందులో గాడ్ స్పీక్స్ నుంచి ముఖ్యమైనటువంటి అంశాలు వస్తాయి. అవి సూక్ష్మంగా మనకున్న సమయంలో చెప్పుకుందాం. దాని ఆధారంగా ఆధ్యాత్మికతని మరింత బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆదిలో ఆత్మ యొక్క ఆది స్థితి సృష్టికి పూర్వం ఏమి ఉండేది అంటే, సృష్టికి పూర్వం కేవలం భగవంతుడు మాత్రమే ఉన్నాడు. అప్పటికి సృష్టి యొక్క నిర్మాణం ఇంకా జరగలేదు. భగవంతుడు మాత్రమే ఉన్నాడు. ఆ ఉన్న ఒక్క భగవంతుడు కూడా గాఢ నిద్రావస్థలో ఉన్నాడు. ఆ గాఢ నిద్రావస్థని సుషుప్తి అవస్థ అని కూడా అంటారు. ఈ స్థితిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి పరాత్పర పరబ్రహ్మ అంటారు. ఈ పరాత్పర పరబ్రహ్మ స్థితిని సూచించేటటువంటిదే మనం విష్ణుమూర్తి శేషపాన్పు మీద శయనిస్తున్నట్లుగా అనేక గుళ్ళలో మనం చూస్తూ ఉంటాం. అది ఈ పరాత్పర పరబ్రహ్మ స్థితిని సూచించేటటువంటి భగవంతుని స్థితుల్లో ఒకటి అన్నమాట. అయితే ఇక్కడ కొంచెం పదజాలం గురించి తెలుసుకుని మనం ముందుకు వెళదాం. పరాత్పర పరబ్రహ్మ అనేది సంస్కృత పదం. వీటిని పదవిచ్ఛేదం చేసి దాన్ని అర్థం చేసుకుందాం. పర అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఆవల లేక పరులు, పరదేశం, పరదేశీ ఇటువంటి అర్థాలు వచ్చేది ఒక మీనింగ్ దానికి. అలా కాకుండా పరము అంటే పరమము లేక పరమం, శుద్ధము, ప్యూర్, అబ్సల్యూట్ అనేటటువంటి రెండవ అర్థం కూడా ఉంది. ఇప్పుడు పరబ్రహ్మ అంటే ఇక్కడ పర అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి గనక శుద్ధమైనటువంటి బ్రహ్మ అనే అర్థం రావచ్చు, లేదంటే బియాండ్ గాడ్, సృష్టికి ఆవల ఉన్న భగవంతుడు అనే అర్థం కూడా వస్తుంది. కానీ పరబ్రహ్మ అన్నప్పుడు ఆ పర అనే దానికి ఆవల అనే అర్థాన్ని మాత్రమే ఆపాదిస్తారు. అంచేత పరబ్రహ్మ అంటే బియాండ్ గాడ్ అని అర్థం. బియాండ్ గాడ్ అంటే సృష్టికి ఆవల ఉన్నటువంటి భగవంతుడు. అలాగా పరాత్పర పరబ్రహ్మ అంటే ఈ పరాత్పర అనే దాంట్లో మూడు పదాలు ఉన్నాయి. పర ప్లస్ ఆత్మ ప్లస్ మరొక పర. మొదటి పర ఏమిటి అంటే ఈ పరబ్రహ్మను సూచిస్తుంది. మనం సృష్టికి ఆవల భగవంతుని యొక్క స్థితి ఉంది, అది బియాండ్ గాడ్ స్టేట్ అని చెప్పుకున్నాం కదా. దానికి ఆవల కూడా భగవంతుని స్థితి ఇంకొకటి ఉంది. అది పర ఆత్ పర. ఈ పర అంటే దానికి ఆవల ఉన్నటువంటిది. ఆ స్థితిలో భగవంతుడు పరబ్రహ్మమై ఉన్నాడు. ఇక్కడ పరబ్రహ్మంలో పర అంటే అర్థం ఏమిటి అంటే శుద్ధమైనటువంటి స్థితి అని అర్థం. అంటే ఈ మొత్తానికి అర్థం ఏమిటి అంటే సృష్టికి ఆవల ఏ భగవంతుని స్థితి అయితే ఉందో, దేనినైతే మనం బియాండ్ గాడ్ అంటున్నామో, దానికి ఇంకా ఆవల ఉన్నటువంటి పరమ శుద్ధ భగవంతుని స్థితి అని పరాత్పర పరబ్రహ్మకి అర్థం. దీన్ని ఇంగ్లీష్లో బియాండ్ గాడ్ అంటారు. ట్రూ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లోకి చేస్తే అది బియాండ్ అబ్సల్యూట్ గాడ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పర అనే దానికి అబ్సల్యూట్, శుద్ధం అని అర్థం. అయితే గాడ్ అంటేనే పరమం గనక ప్రత్యేకంగా అక్కడ అబ్సల్యూట్ అని చెప్పకపోయినా దాని మీనింగ్లో
ఎక్కడ అది మీనింగ్ పోదు. అందుచేత ఇంగ్లీష్లో మాత్రం బియాండ్ గాడ్గా వాడుతున్నాము. సంస్కృతంలో మాత్రం పరాత్పర పరబ్రహ్మ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఇది భగవంతుని యొక్క ఆది స్థితి. ఈ స్థితిలో భగవంతుడు ఒకటి నిద్రావస్థలో ఉండటం ఒకటి, ఆ నిద్రావస్థలో ఉన్నప్పుడు నిశ్చలమైనటువంటి కొలను, ఎటువంటి డిస్టర్బెన్సు లేనటువంటి కొలను ఎలా ఉంటుందో, ఎటువంటి అలజడి లేకుండా, ఎటువంటి యాక్టివిటీ లేకుండా ఉన్నటువంటి స్తబ్దుగా ఉన్నటువంటి కొలను ఎలా ఉంటుందో అటువంటి స్థితి భగవంతుని స్థితి. ఇది భగవంతుని యొక్క అనేక స్థితుల్లో ముఖ్యముగా 10 స్థితులు బాబా తెలియజేశారు గాడ్ స్పీక్స్లో. అందులో దీనిని ఆది స్థితి అన్నారు బాబా. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నటువంటి భగవంతునికి గాఢ నిద్రలో ఉండటం వల్ల తన యందు తనకే స్పృహ లేదు. తానెవరో కూడా తనకే తెలియనటువంటి స్థితి. మనం కూడా నిద్రపోయినప్పుడు మన యొక్క స్వభావాన్ని మర్చిపోతాం. మనం ఒక ఆర్మీ ఆఫీసర్ అనుకుందాం, గాఢ నిద్రలో పడుకుని ఉన్నాం. మెళకువ వస్తే ఆర్మీ ఆఫీసర్గా ధైర్యంగా ఉంటాం. కానీ పడుకున్నప్పుడు ఏదైనా పీడకల వస్తే అంత ధైర్యవంతుడు కూడా భయంతో పరిగెత్తి పారిపోవటం జరుగుతుంది కలలో. అంటే తన యొక్క నిజ స్వభావమైనటువంటి ఆర్మీ ఆఫీసర్ని మర్చిపోయాడు కలలో. అలాగే గాఢ నిద్రలో ఉన్నప్పుడు తన స్వభావం తనకే తెలియదు. భగవంతునికి తాను భగవంతుడు అనేటటువంటి ఎరుక కూడా లేనటువంటి గాఢ నిద్రావస్థ ఈ ఆది స్థితి. ఇటువంటి స్థితిలోనే అన్నీ ఇమిడి ఉన్నాయి. పాలలో వెన్న కనిపించకుండా ఏ విధంగా అయితే ఇమిడి ఉందో, అదే విధంగా ఈ ఆది స్థితిలోనే మిగిలిన భగవంతుని యొక్క 9 స్థితులు కూడా అందులోనే ఇమిడి ఉన్నాయి. ఆ ఇమిడి ఉన్న వాటిలోనే నేను ఎవరిని అనేటటువంటి ప్రశ్న కూడా ఉంది. తనని తాను తెలుసుకోవాలనేటటువంటి ఈ ప్రశ్న కూడా ఈ తొలి స్థితిలోనే నిద్రాణమై నిగూఢంగా ఉంది. ఈ రోజున మనం చూస్తున్న ఈ యావత్తు సృష్టి కూడా, ఇప్పుడు ఈ సృష్టి మన కళ్ళకి కనిపిస్తుంది. కానీ సృష్టి నిర్మాణానికి ముందు ఈ పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఈ సృష్టి అంతా కూడా రూపం లేనిదై పాలల్లో వెన్నలాగా ఇమిడిపోయి ఉంది. ఆ ఇమిడిపోయి ఉన్నటువంటి సృష్టి తదుపరి దశలో రూపకల్పన పొంది ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఈ సృష్టిగా సృష్టించబడింది. అంచేత ఈ పరాత్పర పరబ్రహ్మ స్థితిలో నేను ఎవరిని అనేటటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు నిశ్చలమైనటువంటి కొలల్లో ఒక రాయి విసిరితే అలలు వచ్చి ఏ విధంగా అయితే డిస్టర్బెన్స్ కలుగుతుందో, అదే విధంగా ఆ గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి భగవంతుని స్థితికి నేను ఎవరిని అనేటటువంటి ప్రశ్న ఆ సంక్షోభాన్ని కలగజేసింది. ఇంగ్లీష్లో హూ యామై అంటాం, అదే సంస్కృతంలో కహ అహం. ఈ 2 పదాలని కలిపి పలికేటప్పుడు దీన్నే కోహం అని కూడా అంటారు. అయితే ఈ స్థితిలో తనని తాను తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం జరిగింది. మరి సృష్టికి పూర్వం ఉన్నది తాను ఒక్కడే అయితే నేను ఎవరిని అంటే సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? తనకా తెలియదు, గాఢ నిద్రలో ఉన్నాడు. తన స్థితి తనకు తెలియకపోవటం వల్లే కదా నేను ఎవరిని అనే ప్రశ్న వేసుకున్నాడు ఆయన. మరి ఆ ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం చెప్పడానికి రెండో వ్యక్తి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. నీవు భగవంతుడివయ్యా, నీవు అవతార పురుషుడు, లేకపోతే నువ్వు హయ్యెస్ట్ ఆఫ్ ది హై అని ఏదో తన యొక్క స్థితిని చెప్పడానికి కనీసం ఇంకొకళ్ళు ఉండాలి కదా. మరి అలా ఎవరో ఒకళ్ళు ఉంటేనే కానీ ఆ ప్రశ్నకి సమాధానం దొరకదు. అయితే భగవంతుని యొక్క స్థితి ఎటువంటిది అంటే ఏకో నారాయణ, భగవంతుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు కానీ 10 మంది ఉండరు అనేది దీని అర్థం. దీన్ని హిందీలో ఏక్ నిరంజన్ అంటారు. మన వేదాలు కూడా ఏమని ఘోషిస్తున్నాయి అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అంటే అద్వితీయం అంటే, ద్వితీయం అంటే 2, అద్వితీయం అంటే రెండవది అనేటటువంటిది ఏమీ లేనటువంటి భగవంతుడు అద్వితీయం బ్రహ్మ. ఏకం ఏవ, ఒక్కడు మాత్రమే ఉన్నాడు.
రెండవది అనేటటువంటిది లేనటువంటి వాడు భగవంతుడు. ఇది భగవంతునికి నిర్వచనం. మరి ఇప్పుడు నేను ఎవరిని అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే కనీసం ఇంకొకళ్ళు ఉండాలి కదా. ఇంకొకళ్ళు ఉంటే ఈ అద్వితీయం బ్రహ్మ అనే స్థితికి భంగం కలుగుతుంది. ఎవరూ లేరు గనక అద్వితీయం బ్రహ్మ ఏకం ఏవ అన్నం సరిపోయింది అక్కడ. మరి రెండో పర్సన్ ఉంటే అద్వితీయం ఎలా అవుతాడు? ఆయన ద్వితీయుడైపోతాడు. 1, 2 అనేటటువంటి సంఖ్య వచ్చేసింది అక్కడ. అంచేత అది ద్వితీయం అయిపోతాడు. ఇది భగవంతుని స్థితికే భంగం వాటిల్లుతుంది. మరి ఎలాగా? ఇంకొకళ్ళు ఉండాలి, కానీ భగవంతుని స్థితికి భంగం వాటిల్లకూడదు. ఎలాగా? ఈ పజిల్ని సాల్వ్ చేయటం ఎలాగో అంటే, వేదాలు ఘోషించినట్లుగానే బాబా కూడా గాడ్ ఎలోన్ ఎగ్జిస్ట్ అన్నారు. ఉన్నది భగవంతుడు మాత్రమే. ఈ యావత్తు సృష్టి కూడా ఉన్నట్లుగా కనిపించినప్పటికీ కూడా అది నిజానికి లేదు, నిజానికి ఉన్నది భగవంతుడు మాత్రమే అని బాబా కూడా వక్కాణించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ప్రశ్నకి, ఈ పజిల్కి ఎలా సాల్వ్ చేయటం? రెండో మనిషి ఉండకూడదు, రెండో మనిషి లేకుండా సమాధానం మనకి రాదు. ఇటువంటి పరిస్థితిలో ఏం జరిగింది అంటే, ఆ రెండవ మనిషిని, మూడవ మనిషిని, అనేక వస్తువుల్ని కానీ, వృక్షాలను కానీ, జంతువుల్ని కానీ, అనేక మానవుల్ని కానీ భగవంతుడు ఊహలో సృష్టించడం జరిగింది. నిజంగా సృష్టించి నిజంగా తయారు చేస్తే గనక భగవంతుని స్థితికే, అద్వితీయ స్థితికే భంగం వాటిల్లుతుంది. భగవంతుడు తప్ప ఇంకొకళ్ళు ఉండే అవకాశమే లేదు. కానీ ఊహలో ఎంతమందినన్నా మనం సృష్టించుకోవచ్చు. ఊహ అనేది నిజమైనటువంటిది కాదది. అది కేవలం మన మనసుతోటి ఏర్పడినటువంటిది అది. అలాగా ఈ ప్రశ్నకి సమాధానంగా భగవంతుడు ఒక ఊహకు లోను కావటం, ఆ ఊహలో తనని తానే అనేకులుగా ఊహించుకోవటం, అనేక వస్తువులుగా, అనేక నిర్జీవ రాశులుగా ఈ సృష్టిలో ఈ రోజున మనం ఏదైతే చూస్తున్నామో ఈ నిర్జీవ రాశులు అన్నింటిగాను తనని తానే ఊహించుకోవటం అనేటటువంటిది జరిగింది. మరి ఈ ఊహలో ఉన్నటువంటి మన ద్వారా ఆయనకి ఈ భగవంతుని స్థితి ఎలా తెలుస్తుంది అనేది మనం ఈ ప్రయాణంలో తెలుసుకుందాం. ముందుగా ఈ స్థితిని పోల్చుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, మనం చపాతీలు వేసుకునే ముందు పిండిని ముద్ద చేసి కాసేపు పక్కన పెట్టేస్తాం, అది నానటం కోసం. అప్పుడు మొత్తం చపాతీ పిండి అంతా ఒకే ఒక పెద్ద ముద్దగా ఉంటుంది కదా. ఆ తర్వాత ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు అది నానిన తర్వాత దాన్ని తీసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ప్రతి ఉండని మనం దాన్ని ప్రెస్ చేసుకుని చపాతీలుగా చేసుకోవటం జరుగుతుంది. ఈ సృష్టికి పూర్వం ఉన్నటువంటి భగవంతుని స్థితి ఈ చపాతీ ముద్ద లాంటి స్థితి. ఒకే ఒక ముద్ద, ఆ ముద్ద పేరే భగవంతుడు. అది మాత్రమే ఉంది సృష్టికి పూర్వం. ఈ నేను ఎవరిని అనేటటువంటి ప్రశ్న ఎలాంటిది అంటే, పాలలో వెన్న ఉంది, కానీ దాన్ని కవ్వం పెట్టి చిలికినప్పుడే అది బయటపడుతుంది. అలాగా ఈ నేను ఎవరిని అనేటటువంటి ప్రశ్న భగవంతుని యొక్క ఆది స్థితిని కవ్వం పెట్టి చిలికినట్టుగా చేస్తుందన్నమాట. ఈ ప్రశ్న యొక్క సంక్షోభం వల్ల దానికి సమాధానంగా ఊహ జరగటం, ఆ ఊహలో ఈ యావత్తు యొక్క సృష్టి నిర్మాణం జరగటం జరిగింది. ఇప్పుడు ఈ స్థితి నుంచి ఇందాక చెప్పుకున్నట్టుగా ఇప్పుడు చిన్న చిన్న చపాతీలు చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాం. మనం చేసుకుని ఒక్కొక్క ఉండతోటి మనం దాన్ని ప్రెస్ చేసి చపాతీలను తయారు చేసుకుంటాం. అలాగా సృష్టికి పూర్వం ఉన్నది ఒకే ఒక ముద్ద, అదే భగవంతుడు. ఆ ముద్దనే మనం పరబ్రహ్మ అంటున్నాం. దానిని చిన్న ముద్దలు చేశాం, ఆ చిన్న ముద్దలమే మనమంతా కూడా. అంటే ఈ యావత్తు సృష్టిలోనూ ఉన్నటువంటి నిర్జీవ రాశులు అన్నీ కూడా ఆ చపాతీ ముద్ద, ఒకే ఒక ముద్ద నుంచి వచ్చినటువంటిది. ఆ స్థితిలో మనమందరం కూడా రూపము లేకుండా ఒకే ఒక ముద్దగా, ఒకే ఒక పదార్థంగా, పరబ్రహ్మ అనే పదార్థంగా ఉన్నటువంటి వాడు. ఇది మన గతం, ఇది మన ప్రారంభం. ఈ రోజున మనకి ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు వేరు,
మనం వేరు, వాళ్ళ కులం వేరు, మన కులం వేరు, వాళ్ళ మతం వేరు, మన మతం వేరు అని అనేక రకాలుగా ఈ వేర్పాటు భావాన్ని మనం అనుభూతి చెందుతున్నాము. కానీ అసలు మనమంతా ఎక్కడి నుంచి వచ్చామంటే ఈ పరాత్పర పరబ్రహ్మ అనేటటువంటి చపాతీ ముద్దలోంచే వచ్చాం. ఆ స్థితిలో మనమంతా కలిసే ఉన్నాం. ఆ స్థితిలో మనకి రూపాలు లేవు. ఆ స్థితిలో మన మధ్యన ఎలాంటి వేరుపాటు భావము కూడా లేదు. రూపం ఉన్నప్పుడే వేరుపాటు భావం వస్తుంది. స్త్రీలని, పురుషులని, పొడుగ్గా ఉన్నాడని, పొట్టిగా ఉన్నాడని, ఇవి రూపం ఉన్నప్పుడే ఈ భేదాలన్నీ వస్తాయి. అసలు రూపమే లేనటువంటి స్థితిలో మనమంతా అప్పుడు ఉన్నాం గనక, అప్పుడు మన మధ్యన ఎలాంటి భేదము లేదు. అంతా కలిసి పరాత్పర పరబ్రహ్మగా ఉన్నాం. ఇది మన ఆది ప్రారంభ స్థితి జీవన ప్రయాణానికి. దీని తదుపరి దశల్లో ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు. ఈ పరాత్పర పరబ్రహ్మ స్థితి నుంచి నేను ఎవరనే ప్రశ్న ద్వారా పరబ్రహ్మ స్థితి ఏర్పడింది. సంక్షోభం కలిగింది ఆ స్థితిలోను. ఊహ జరిగింది అని చెప్పుకున్నాం కదా. ఊహ ద్వారా ఈ విశ్వమంతా కూడా నిర్మించటం జరిగింది. ఈ సృష్టి అంతా ఊహలో తయారయ్యిందే గాని నిజంగా తయారైనటువంటిది కాదది. ఈ సృష్టి యొక్క స్వభావం ఏమిటి అంటే, బాబా గతంలో ఆదిశంకరాచార్యులుగా వచ్చినప్పుడు ఈ సృష్టి యొక్క స్వభావాన్ని తెలియచేస్తూ భగవంతుని స్వభావం, సృష్టి స్వభావం రెండిటిని రెండు ముక్కల్లో తేల్చి చెప్పేశారు. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. బ్రహ్మ యొక్క స్వభావం ఏంటంటే సత్యము. అది బ్రహ్మ అంటే భగవంతుని యొక్క స్థితి ఏమిటంటే సత్యమైనటువంటి స్థితి. గాడ్ ఎలోన్ ఎగ్జిస్ట్ అంటే దాని మీనింగ్ అదే. బ్రహ్మ సత్యం. మరి జగత్తు ఎలాంటిది అంటే మిథ్య. మిథ్య అంటే ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ నిజానికి అది లేదు అక్కడ. లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అదెలా అండి? లేనిది ఉన్నట్లుగా ఎలా కనిపిస్తుంది అంటే మనకి అనుభవంలో ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. ఇవి గతంలో చెప్పే ఉంటాను మరొకసారి. గతంలో చూసుకున్నప్పుడు మనలాంటి మనిషే ఎదురుగుండా ఉండటం జరుగుతుంది. అచ్చం మనలాగానే ఉంటుంది. మనం కదిలినట్టే ఆ బొమ్మ కూడా కదులుతుంది. పూర్తిగా ఇంకొక మనిషి అక్కడ ఎదురుగుండా ఉన్నట్లుగానే మనకు అనిపిస్తుంది. కానీ నిజానికి ఆ గదిలో ఉన్నది మనం ఒక్కడమే కదా. మనము అద్దము తప్పితే అక్కడ ఇంకెవ్వరూ లేరు. అయినప్పటికీ కూడా ఇద్దరు మనుషులు ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది. ఇద్దరు లేనప్పటికీ కూడా ఇద్దరు ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది. అదే భ్రాంతి అంటే. అలాగే వేసవి కాలంలో బాగా ఎండలు పేలిపోతున్నప్పుడు ముఖ్యంగా హైవేల మీద మనం ఇటువంటి ఎండమావులు చూస్తూ ఉంటాం. దూరంగా ఉన్నప్పుడు అక్కడ ఒక్క చుక్క నీరు లేకపోయినప్పటికీ కూడా వర్షం వచ్చి రోడ్డు తడిచిపోతే ఎలా ఉంటుందో అలాగ ఎండమావులు కనిపిస్తాయి. తీరా మనం డ్రైవ్ చేసుకుంటూ ఆ స్పాట్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక్క చుక్క కూడా నీరు ఉండదు. అలాగే ఎడారుల్లో కూడా ఎండమావులు చెరువుల్లా కనిపిస్తాయి. తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అలాగా ఇది ఒక భ్రాంతి. నీరు అనేటటువంటిది అక్కడ లేకపోయినప్పటికీ కూడా మన కళ్ళకి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇది భ్రాంతికి మరొక ఉదాహరణ. మూడవ ఉదాహరణలో ఏం జరుగుతుంది అంటే, ఒక అమ్మాయి పడుకుని నిద్రపోతూ కలగంది. కలలో తాను ఒక రాణిలాగా, తానికి రాణివాసం అంతా కూడా పలు రకాలుగా పరిచర్యలు చేస్తున్నట్లుగాను, రాణి భోగాన్ని అనుభవిస్తున్నట్టుగాను కలకంటూ మురిసిపోతుంది. సో ఆ అనుభవంలో తను కలలో ఉన్నప్పుడు తాను నిజంగా రాణినని, తనకి రాణివాసంలో ఇంతమంది పరివారాలు ఉన్నారని, అందరూ సపర్యలు చేస్తున్నారని, ఈ జరిగేదంతా నిజం అని అనుకుంటుంది. మెళకువ వచ్చే వరకు కూడా కళ యొక్క అనుభవం అంతా కూడా నిజంగానే కనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. అలాగే మనకి వచ్చే కళల్లో కూడా అనేక రకాల కళలు వస్తాయి. ఈ అనుభవం మనకు కూడా ఉంది. కళలో ఉన్నంత వరకు నిజమని అనుకుంటాం. ఒక్కోసారి కళలో సంబరపడిపోతాం. ఒక్కోసారి పీడకల ఏదన్నా వచ్చిందంటే భయపడిపోతాం. కళలో వచ్చినటువంటి పీడకల వల్ల ఒక్కొక్కసారి మనకి చెమటలు కూడా పట్టేస్తాయి మన శరీరానికి. అంటే ఆ కళతోటి, ఆ భ్రాంతితోటి మనం అంతగా తాదాత్మ్యం చెందిపోతాం ఆ క్షణంలో. ఎవరైనా వచ్చి మనల్ని వీపు మీద కొట్టారే లేవరా అని చెప్పి లేపితే అప్పుడు ఆ కళ చెదిరిపోయి నిజమేంటో కళ్ళతో చూస్తాం. అంతవరకు ఉన్నదంతా కూడా ఆ కళ కరిగిపోతుంది. అంటే కళలో ఉన్నవన్నీ
ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి కానీ నిజంగా లేవు. ఇవి భ్రాంతికి 3 ఉదాహరణలు. 4వ ఉదాహరణ ఏమిటి అంటే, ఇదిగో మన కళ్ళతోటి మనం పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు మనం ఏదైతే చూస్తున్నామో అది 4వ ఉదాహరణ. ఈ యావత్తు విశ్వము కూడా ఒక పెద్ద ఉదాహరణ. ఈ విశ్వమంతా కూడా ఉన్నట్లుగాను, ఇక్కడ అనేక మంది ఉన్నట్లు, మనమంతా ప్రతిరోజు అనేక పనులు చేసుకుంటున్నట్లు, ఈ అనుభూతి అంతా మనకి కలుగుతుంది. కానీ ఈ విశ్వమంతా కూడా అసలు పూర్తిగా లేనటువంటిది. ఈ విశ్వమంతా కూడా భగవంతుని ఊహ మాత్రమే. అదెప్పుడు తెలుస్తుంది మనకి అంటే, ఈ పెద్ద కలలోంచి మనం ఎప్పుడు బయటపడతామో అప్పుడు తెలుస్తుంది. ఓహో! నేను ఇంతకాలం రాళ్ళుగాను, రప్పలుగాను, లోహాలుగాను, వృక్షాలుగాను, జంతువులుగాను, మానవ జన్మలెత్తినట్టు ఇంత సుదీర్ఘ ప్రయాణాన్నంతా అనుభవించినట్లుగా అనుభూతి చెందానే, ఈ అనుభూతి అంతా కూడా నిజం కాదన్నమాట. ఇదంతా కేవలం కల. నాకు ఎప్పుడూ కూడా అసలు జన్మ రావటం, శరీరాలు పొందడం అనేది ఎప్పుడు జరగలేదు. నేనెప్పుడూ ఇలాగే ఉన్నాను. నిరాకారుడుగానే అనంత ఆనంద స్థితిని అనుభవిస్తూ ఉన్నాను అనేటటువంటి అనుభూతి ఈ పెద్ద కలలోంచి బయటపడిన తర్వాత మనకి తెలుస్తుంది. ఆ కల ఈ పెద్ద కల ఎప్పుడైతే చెదిరిపోతుందో అప్పుడు మనకి కలిగేటటువంటి అనుభవము సెల్ఫ్ రియలైజ్డ్ గాడ్, ఆత్మానుభూతి గల భగవంతుని స్థితిని మనం పొందుతాం. అట్టి భగవంతుని స్థితి ఈ రోజు కూడా మనలో నిగూఢంగా ఉంది. కానీ మనం ఈ కళతో అనుబంధాన్ని పెంచుకొని ఈ కళే నిజమనేటటువంటి భ్రాంతిలో ఉన్నాము గనక మన యొక్క నిజస్థితి అయినటువంటి భగవంతుని స్థితి మనకి అనుభూతిలోకి రావటం లేదు. ఈ కళ నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో అప్పుడు మన యొక్క నిజస్థితి అయిన భగవంతుని స్థితి మనకి తెలుస్తుంది. ఆ స్థితిలో భగవంతుని యొక్క ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. అప్పటి వరకు కూడా నేను రాయిని, నేను లోహమును, నేను వృక్షాలు, నేను జంతువులు, పక్షులు, ఇవన్నీ రకరకాల సమాధానాలు వచ్చాయి. నా పేరు సత్యనారాయణ, లేకపోతే రామకృష్ణ, ఉదయ్ కుమారు, ఇలా రకరకాల పేర్లు, లేకపోతే నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు, నేను ఇంజనీర్ డాక్టర్ని, లేదా నేను ఒక గుమస్తాని, ఇలా మనల్ని మనం అనేక రకాలుగా గుర్తించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ నేను తర్వాత మనం ఏదైతే చెబుతున్నామో ఆ డాష్లో ఉన్నటువంటి ఆ ఫిల్ చేసేటటువంటి సమాధానం మనకి అనుభూతి మారుతున్నప్పుడల్లా మారిపోతుంది. చిన్నప్పుడు నీవెవరు అంటే నేను స్టూడెంట్ని, ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని అని చెప్పుకున్నాం. ఎదిగిన తర్వాత నువ్వెవరు అంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అను, డాక్టర్ నను, ఇంజనీర్ అని చెప్తున్నాం. మరికొద్ది రోజులు పోయిన తర్వాత నీవెవరు అంటే ఐఎమ్ రిటైర్డ్ పర్సన్ అంటాం. నేను తర్వాత చెప్పేది మారిపోతుంది. ఈ మారిపోయేటటువంటిది సత్యం కాదు. నికరముగా ఉండేటటువంటిది, మారకుండా ఉండేటటువంటిదే సత్యం అవుతుంది కానీ కాలంతో పాటు మారిపోయేటటువంటిది సత్యము కాదు. అందుచేత నేను భగవంతుడిని అనేటటువంటి అనుభూతి మనకి ఎప్పుడు వస్తుందో అక్కడితోటి ఈ ప్రయాణం ఆగిపోతుంది. అదే మన జీవన ప్రయాణానికి గమ్యమని బాబా తెలియజేశారు. ఆ గమ్యాన్ని చేరిన తర్వాత మనకి ఇంకా వేరే అనుభూతులు ఏమీ ఉండవు. నేను భగవంతుడిని అనే స్థితి శాశ్వతంగా ఉంటుంది. ఈ పెద్ద కలలోంచి మనం మెలకువ తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. దానిని జాగృతి అవస్థ. ఈ అవస్థలో మన యొక్క స్థితి, స్వీయ స్థితి మనకి ఎరుకలోకి వస్తుంది. మన స్వీయ స్థితి ఒరిజినల్ స్టేట్ ఏమిటంటే భగవంతుడు. ఈరోజు మనం సాధారణ మానవుడిగా మనల్ని మనం గుర్తించుకున్నప్పటికీ కూడా అది నిజం కాదు. నిజం ఏమిటంటే ఈ రోజే మనం భగవంతుడు. కాకపోతే అది అనుభవంలోకి రాలేదు. ఈ కళ చెదిరిన తర్వాత అనుభవంలోకి వస్తుందని చెప్పుకున్నాం కదా. అప్పుడు స్వీయ ఎరుక గల స్థితి, పూర్తిగా మెళకువ వచ్చినటువంటి స్థితి. అంటే ఈ రోజున మనం రాత్రి పడుకొని కలగంటున్నాం, అది చిన్న కళ. మెళకువగా ఉన్నప్పుడు మనం కలగంటం లేదు, మెళకువగానే ఉన్నాము అని అనుకుంటున్నాం. కానీ ఇది పూర్తి మెళకువ కాదు. నేను భగవంతుడును అనేటటువంటి స్థితి మనకి వచ్చే వరకు కూడా మనం ఈ జగత్తు అనేటటువంటి స్వప్నంలో, ఈ జగత్తు అనేటువంటి మత్తులో మనం నిద్రపోతూనే ఉన్నాము.
ఆ నిద్ర నుంచి మెళకువ వచ్చినప్పుడే నేను భగవంతుడనే అనేటటువంటి అనుభవం మనకి కలుగుతుంది. ఈ స్థితిలో మన అనుభూతి ఎలా ఉంటుంది అంటే అనంత జ్ఞానాన్ని కలిగి, అనంత శక్తిని కలిగి, అనంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటి స్థితి అది. ఆ స్థితి మనం ఈ రోజున అనుభవించాల్సి ఉంది, కానీ అది అందుబాటులోకి లేదు. అది అందుబాటులోకి రావాలంటే మన జీవన విధానంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనేదే ఈరోజు ప్రసంగంలో మనం చెప్పుకోబోయేది. ఈ స్థితి బాబా చెప్పింది ఏంటంటే ఇట్ ఈజ్ ఎవర్ ఫ్రెష్ అండ్ ఇటర్నల్ అని చెప్పారు. ఈ ఆనందం, ఈ స్థితిలో పూర్తి మెళకువ వచ్చిన తర్వాత కలిగేటటువంటి ఆనందం ఎటువంటి ఆనందము అంటే మనకి ఏదైనా ఒక తీయటి పదార్థమో లేకపోతే ఒక మంచి మామిడి పండు తిన్నప్పుడు ఆనందం కలుగుతుంది. అది ఎంతసేపు ఉంటుంది, అది తిన్నంతసేపు ఉంటుంది, మహా అయితే ఇంకొక అరగంట గంట ఉంటుంది, దాని తర్వాత దాని సంగతి మర్చిపోతాం. మళ్ళీ వేరే ఆనందం కోసం వెతుకులాడుతూ ఉంటాం. ఈ ఆనందాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఆనందాలు, తాత్కాలికంగా ఉండేవి అవి. కానీ భగవంతుని స్థితిలో అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థితిలో కలిగేటటువంటి ఆనందం అలా తరిగిపోయేది కాదు. తర్వాత ఒక చాక్లెట్ తింటే మనకు ఆనందంగా ఉంటుంది. రెండో చాక్లెట్ రెండోది ఇస్తే కొంచెం ఆనందం తగ్గుతుంది, తిన్నదేగా మళ్ళీ తింటున్నామని. ఓ 10 చాక్లెట్లు తినమంటే మనకి విసుగు వస్తుంది, నా వల్ల కాదు పో అని చెప్తామా. అంటే ఆ చాక్లెట్లో ఉన్నటువంటి ఆనందం కాస్త ఫేడ్ అయిపోయింది. ఈ ఆనందం అనేటటువంటిది అలా ఫేడ్ అయ్యేటటువంటిది కాదు, నిత్య తాజా, ఎవర్ ఫ్రెష్ అని చెప్పారు. పైగా ఇది ఎంతకాలం ఉంటుంది ఈ ఆనందం? అంత తాజాగా, అంత తరిగిపోకుండా అనంతమైనటువంటి ఆనందం ఎంతకాలం ఉంటుందంటే ఎల్లప్పుడూ ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఇటువంటి స్థితిని మనమందరం కూడా మన భవిష్యత్తులో పొంది తీరతాం. అయితే బాబా చూపిన బాటలో మనం జీవిస్తూ ముందుకు వెళ్తే ఆ స్థితిని త్వరగా చేరుకోవటం జరుగుతుంది. తక్కువ శ్రమతోటి, తక్కువ కష్టాలతోటి చేరుకోవటం జరుగుతుంది. అందుకోసమే బాబా అవతార పురుషుడిగా వచ్చి ఆయన ఏం చెప్పాడు, ఆయన సందేశాల్లో ఏముంది, మన జీవన విధానంలో, మన ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు చేసుకోవాలి అనేది తెలుసుకోవడం కోసమే ఈ టాపిక్స్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ స్థితిలో నేను భగవంతుడును, ఐఆమ్ గాడ్ అనేటటువంటి అనుభూతి కలుగుతుంది. దీన్ని సంస్కృతంలో సహ అహం, ఇంతకాలం భగవంతుడు ఎవరో, సహ అంటే హెచ్ఈహి అని అర్థం, అతడు భగవంతుడు, నేను మానవుడను అనేటటువంటి అనుభూతిలో ఉన్నాం ఇంతకాలం. ఆ తర్వాత ఆ అతడే నేను, ఆ భగవంతుడే నేను అనేటటువంటి అనుభూతి కలుగుతుంది. అదే అహం బ్రహ్మాస్మి అన్నా కానీ, సహ అహం అన్నా కానీ రెండిటికి ఒకటే. అహం బ్రహ్మాస్మి అంటే నేను భగవంతుడు అని, సహ అహం అంటే అతనే నేను అని అర్థం. దీన్నే కలిపి చదివినప్పుడు సోహం అంటారు. కోహం దగ్గర వచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం ఈ సృష్టి అనేటటువంటి ఈ భ్రాంతి నుంచి బయటపడినప్పుడు దొరుకుతుంది. ఆ సమాధానం ఏమిటి అంటే సోహం, నేను భగవంతుడు. ఇది ఆత్మ యొక్క ప్రయాణం. ఇందులో ఈ సృష్టిలో జరిగేదంతా కూడా కలని, స్వప్నమని, భ్రాంతి అని ఇప్పుడు చెప్పుకున్నాం. దీన్నే వేదాంతులు స్వాప్నిక జగత్తు అన్నారు. బాబా దీన్ని రియల్ డ్రీమ్ అన్నారు. మనం రాత్రి పరుండినప్పుడు వచ్చేటటువంటి కళ అది ఫాల్స్ డ్రీమ్, ఇది రియల్ డ్రీమ్. అంటే నిజమైనటువంటి కళ ఇది, అది అంత నిజమైనటువంటి కళ కాదు పడుకున్నప్పుడు వచ్చేటటువంటి కళ. ఎందుకు అంటే పరుండినప్పుడు వచ్చేటటువంటి కళ మహా ఉంటే 20 సెకండ్లు ఉంటుంది. సుదీర్ఘమైన కళ వచ్చింది అంటే 20 సెకండ్లు మాత్రమే ఉంటుంది. అంతకన్నా మానవులకి ఎవరికి సుదీర్ఘమైన కళ ఇంతవరకు రాలేదు. అటువంటి కళ మనకి కొన్ని సెకండ్లలో దాంట్లోంచి మనం బయటపడటం, మెలకువ రావటం అనేటువంటిది జరుగుతుంది. దాని నుంచి త్వరగా బయటపడిపోతాం. కానీ ఈ సృష్టి అనేటటువంటి ఈ కళ ఎంత సుదీర్ఘమైనటువంటిది అంటే మనం రాయి దగ్గర ప్రారంభించాం ప్రయాణాన్ని, అనేక జన్మలు ఎత్తి లోహాల్లోకి వచ్చాం, లోహాల్లోంచి వృక్షాల్లోకి, ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని చేస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని లక్షల మానవ జన్మలు ఎత్తవలసి ఉంది. ఇంత పెద్ద కళ ఇది. ఇది కళ అని మనం గ్రహించం. ఇదే నిజం అనుకుని ఇది ఇక్కడ జరిగేదంతా నిజంగానే జరుగుతుందని ప్రతిదాన్ని మనం సీరియస్గా తీసుకుంటూ, ఆవేశపడుతూ,
ఎదుటి వాళ్ళతోటి విభేదిస్తూ గొడవలు పెట్టుకుంటూ తగవలు పెట్టుకుంటూ పేచీలు పెట్టుకుంటూ అసూయ పెంచుకుని అనేక రకాలుగా మనం అనేక భావోద్వేగాలకి లోనవుతున్నాం. ఎందుకు అంటే ఈ అసలు నిజంగా లేనటువంటి దాన్ని ఉంది అని నమ్ముతున్నాం. ఈ రియల్ డ్రీమ్ని ఇదే నిజమని మనం నమ్ముతున్నాం కనుక మనకి ఈ భావోద్వేగాలన్నీ వస్తున్నాయి. దీన్ని కలగా మనం దర్శించగలిగితే బాబా చెప్పిన విషయాన్ని మనం విశ్వసించి దీన్ని కలగా మనం దర్శించగలిగితే మనకి జీవితంలో వచ్చేటటువంటి ఒడిదుడుకులకి అంత భావోద్వేగాలు లేకుండా నిబ్బరంగా ఉండగలుగుతాం. అందుచేత ఈ విషయాల్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ సృష్టిలో జరిగేటటువంటి ప్రయాణంలో తొలి స్థితిలో సృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఆ తొలి స్థితి ఓం బిందువు ఓంకారము అని అంటాం. అక్కడి నుంచి సృష్టి ప్రారంభం. ఈ ఓంకారం నుంచి ఈ సృష్టి అంతా కూడా వచ్చిందని వేదాలు కూడా చెబుతున్నాయి. బాబా కూడా ఆ మాటే చెప్పారు. ఇక్కడ మనం గమనిస్తే ఓం బిందువు దగ్గర భగవంతుడు ఒకే ఒక్క బిందువుగా ఉన్నాడు. అంటే మనం ప్రారంభంలో చపాతీ పిండిని తడిపి ముద్ద చేసి ఒక పెద్ద ముద్ద పక్కన పెట్టుకున్నట్లుగా ఓం బిందువు దగ్గర పెద్ద చపాతీ ముద్దగానే భగవంతుడు ఉన్నాడు. ఆ తర్వాత రాళ్ల జన్మలు లోహాల జన్మలు ఈ పరిణామ జీవన ప్రయాణం ప్రారంభమైన తర్వాత ఈ పెద్ద చపాతీ ముద్ద చిన్న చిన్న ముద్దలుగా మారిపోయింది. ఈ పటంలో మీరు చూసినట్లుగా ఇక్కడ ఈ బిందువులన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి. అంటే ఒకటి పలు అయిపోయింది, రెండు ఏకముగా ఉన్నటువంటిది అద్వితీయం అయిపోయింది, రెండవది. మూడు సమిష్టిగా ఉన్నటువంటిది దూరంగా అయిపోయాం. సృష్టికి పూర్వం మనంతా సమిష్టిగా ఒకే ఒక పదార్థంగా ఉన్నాం. సృష్టి ప్రయాణంలో మనమంతా వేరు వేరు అనేటటువంటి భావానికి లోనయ్యాం. మన మధ్య దూరాలు వచ్చాయి, మన మధ్య పరిధులు వచ్చాయి, మన మధ్యనే అనేక రకాలైనటువంటి భావాలు వచ్చాయి. ఆ భావాలు ఏమిటంటే అది కులం కావచ్చు, జాతి కావచ్చు, మతం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అనేక రకాలుగా మనల్ని మనం వేరుగా భావించుకుంటున్నాం. కానీ అది నిజం కాదు. ఆధ్యాత్మికంగా మనమందరము సమానమే. ఆధ్యాత్మికంగా మనమందరము ఒకటే. మనుషులంతా ఒక్కటే అనేటటువంటి సామెత ఈ వేదాంత భావన నుంచి వచ్చినటువంటిదే. కానీ ఒకటే అయినప్పటికీ, అదే నిజమైనప్పటికీ కూడా నేను వేరు వాళ్ళు వేరు అనేటటువంటి భావనకి మనం లోనవుతున్నాం కదా. భావన అంటే అది నిజమైనటువంటిది కాదు, ఫాల్స్. సో ఈ భావనని అహం అని, అహంకారం అని అంటాం. ఇంగ్లీష్లో ఇగో అంటాం. సో ఈ సృష్టి ప్రారంభంలో ఈ అహంకార భావం లేక ఈ వేర్పాటు భావం అనేది మనకి మిక్కిలిగా ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఈ సృష్టి మీద వ్యామోహం ఉండి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆకర్షణల వల్ల ఈ ఆకర్షణల్ని, ఈ సుఖాల్ని నేను అనుభవించాలి, నేను ముఖ్యం, నేను ప్రధానం, దీనిని ఇంకొకళ్ళు ఎవరు ముట్టుకోకూడదు, ఇది నాకే చెందాలి అనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి భావనలు ఉండటం వల్ల ఆ స్వార్థం నుంచి ఈ అహం అనేటటువంటిది పుట్టుకొచ్చింది. ఇది సృష్టి ప్రారంభంలో మనకి సృష్టి మీద వ్యామోహం ఎక్కువగా ఉండటం వల్ల తద్వారా ఈ వేరుపాటు భావం కూడా ఎక్కువగా ఉంటుంది. వేరుపాటు భావం ఎప్పుడైతే ఉందో ఎదుటి వాళ్ళు వీళ్ళు మనవాళ్ళు కాదు అని మనం ఎప్పుడైతే భావిస్తున్నామో గొడవలు తగాదాలు రావటానికి ఆస్కారం ఎక్కువ ఉంది. నేను వేరు, అత్తగారు వేరు అనేటటువంటి భావం మనకి మనసులో ఉంటే అత్తగారు చేసేది ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. నేను వేరు, నా మామగారు వేరు అనేటటువంటి భావం మనకి మనసులో ఉంటే తండ్రి చేసేదంతా కరెక్ట్గా కనిపిస్తుంది, మామగారు చేసేదంతా ప్రతి దాంట్లో మనకి ఏదో ఒక తప్పు కనిపిస్తూనే ఉంటుంది. తద్వారా సూటిపోట్ల మాటలు మాట్లాడుకోవటం, చిన్న చిన్న చికాకులు, పెద్ద పెద్ద గొడవలు, విడిపోవటాలు, వాళ్ళని బట్టుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేయటం, మనం వేరేగా ఉండటం, ఈ వేరుపాటు భావం మనలో ఉన్నటువంటి అజ్ఞానజనితమైనటువంటి వేరుపాటు భావం వల్ల ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి.
ఇది సృష్టి ప్రారంభంలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పరిణామ దశలో మనకి పరిపక్వత వచ్చి ముఖ్యంగా భగవంతుడు ఇలా మానవ రూపంలో రాముడుగానో కృష్ణుడుగానో మెహర్ బాబా గానో యేసుక్రీస్తు గానో మహమ్మద్ గానో మన మధ్యకు వచ్చి పిచ్చివాళ్ళరా ఇది కాదు నిజం, ఇదంతా కలిది, దీన్ని సీరియస్గా తీసుకోకండి, భగవంతుడిని మాత్రమే సీరియస్గా తీసుకోండి అని చెప్పి వాళ్ళు మనల్ని సవరించినప్పుడు, అవతార పురుషుడు మనల్ని సవరించినప్పుడు మనలో మార్పు వచ్చిన తర్వాత అప్పుడు జీవన విధానం వేరేగా ఉంటుంది. బాబా ఏం చెప్పారంటే టేక్ గాడ్ సీరియస్లీ, లైఫ్ లైట్లీ అని చెప్పారు. అంటే భగవంతుడిని మాత్రమే సీరియస్గా తీసుకోండి, ఆయన చెప్పిన మాటల్ని ఆచరించటం విషయంలో సీరియస్గా తీసుకోండి, లైఫ్ను మాత్రం లైట్గా తీసుకోండి. ఎవరైనా మిమ్మల్ని వెధవా అని తిట్టారు అనుకోండి, గాల్లో కలిసిపోయిన మాట గురించి అంత మనం సీరియస్ అవ్వటం ఎందుకు అని చెప్పి ఇలా వినటం, అలా వదిలేయటం, అది పట్టించుకోవడం మానేసేయాలి. లైఫ్ను లైట్గా తీసుకోండి అంటే జీవితంలో వచ్చే ఒడిదుడుకులను మాత్రం చాలా సులువుగా సజావుగా తీసుకుని వదిలిపడేయాలి. అదంత ముఖ్యం కాదు మనకి. మనకి ముఖ్యం ఏమిటి అంటే బాబా చెప్పినటువంటి జీవన విధానం ఏమిటి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా మనం ఎక్కువ మందిని ప్రేమించాలి, అవకాశం వచ్చినప్పుడల్లా ఇతరులకు ఏ విధంగా మనం సహాయపడాలి, ఇటువంటివి బాబా చెప్పిన మాటల్ని ఆచరించటం విషయంలో మనం సీరియస్గా ఉండాలి. ఆ ఆచరించే విధానంలో మనకి ఏమైనా చిన్న చిన్న చికాకులు తలనొప్పులు ఏమైనా వచ్చి ఎవరన్నా మనల్ని ఏదన్నా అన్నా అందులో మన అహం దెబ్బతినకుండా లైట్ తీసుకోవటం, మనం చేసేది బాబా పని, ఆయనకి తెలియక ఏదో మాట అన్నాడు దాన్ని పట్టుకుని వేలాడటం ఎందుకు అని చెప్పి దాన్ని విస్మరించి బాబా పని ముందు జరుగుతుందా లేదా చూసుకోవాలి. ఈ విధంగా గాడ్ టేక్ గాడ్ సీరియస్లీ, లైఫ్ లైట్లీ అని బాబా చెప్పడం జరిగింది. ఇటువంటి సందేశాల ద్వారా మన ఆలోచన విధానం మారి మన జీవన విధానం కూడా మార్చుకొని స్వార్థపూరితమైనటువంటి అహంకారపూరితమైనటువంటి సాధారణ జీవనం నుంచి క్రమంగా మన తత్వాన్ని మార్చుకుని ప్రేమతత్వాన్ని పెంచుకొని ప్రేమని గుండెలో నింపుకొని స్వార్థాన్ని తగ్గించుకొని కోరికలను తగ్గించుకొని కేవలం అవసరాల యందు మాత్రమే దృష్టి పెట్టుకొని సంతృప్తి భావంతో అంతవరకు నాకు ఇది కావాలి అది కావాలి ప్రతిదీ చూసిందల్లా కావాలి బజార్లోకి వచ్చిందల్లా కొనాలి అనేటటువంటి ఈ ఆశాభావం నుంచి సంతృప్తి భావాన్ని నేర్చుకుని మన జీవన విధానంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ప్రేమ క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రేమ అంటే ఏమిటి అనే దానికి బాబా చెప్పిన నిర్వచనం ఏమిటి అంటే ప్రేమ అంటే ఏకత్వ భావన. ఏకత్వ భావన అంటే తల్లి పిల్ల విషయంలో మనకి వాళ్ళిద్దరూ తల్లి పిల్ల అని ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు. ఎందుకంటే 2 తలకాయలు ఉన్నాయి గనక తలకు ఒక్కొక్కటి ఒక్కొక్క నంబర్ వేస్తాం మనం, వాళ్ళు ఇద్దరు అని చెప్తున్నాం. కానీ తల్లి దృష్టిలో బిడ్డ తను ఒకటే. బిడ్డ బాధపడితే తల్లి బాధపడుతుంది, బిడ్డ సంతోషంగా ఉంటే తల్లి హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది. వాళ్ళ దృష్టిలో తల్లి యొక్క దృష్టిలో మాత్రం వాళ్ళిద్దరూ ఒక శరీరం కిందే లెక్క. ఈ భావనని ప్రేమ అన్నారు. ఇటువంటి భావం కేవలం తల్లి బిడ్డల మధ్య మాత్రమే కాకుండా మనమంతా ఒకే చపాతీ ముద్ద నుంచి వచ్చిన వాళ్ళం అనేది మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని దృష్టిలో ఉంచుకుని మనం మాట్లాడే విధానంలో ఎదుటి వాళ్ళతోటి మనం ప్రవర్తించే విధానంలోని ఆ ఎదుటి వాళ్ళు మనల్ని తిట్టేవాళ్ళు మనల్ని విమర్శించేవాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు కూడా ఆ చపాతీ మొదలుంచి వచ్చిన వాళ్ళే. మనకి ఎలాంటి తేడా లేదు, ఈ తేడా అంతా భ్రమ, ఇది నిజం కాదు. నిజం ఏమిటంటే నన్ను తిట్టేవాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు నేను ఒకటే, ఒక చోట నుంచే వచ్చాం, ఇదంతా ఒక ముద్దలోంచి వచ్చిన వాళ్ళమే అనేటటువంటి ఏకత్వ భావాన్ని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో క్రమక్రమంగా ఎక్కువ మందిని ప్రేమించటం అనేటువంటిది ఎప్పుడు చేస్తామో అది ప్రేమ భావం. వేరుపాటు భావం అనేటటువంటిది ఈ ప్రేమ భావానికి పూర్తిగా వ్యతిరేకం. అందుచేత అహంకారానికి విరుగుడు ఏమిటి అంటే ప్రేమ. ఈ సృష్టి ప్రయాణంలో అజ్ఞానము వల్ల తొలి దశల్లో అహంకారము వేరుపాటు భావము ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా భగవంతుని అవతార పురుషుని యొక్క సందేశాలు విని మన ఆలోచన విధానాన్ని మార్చుకొని మన జీవన విధానాన్ని మార్చుకున్నప్పుడు అది ప్రేమ బాటలో నడుస్తుంది. ఈ ఏకత్వ భావన పెరుగుతుంది. ఎదుటి వాళ్ళు
ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు మన కుటుంబీకులు కాకపోయినప్పటికీ, మన కులస్తులు కాకపోయినప్పటికీ, మన మతస్థులు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళల్లో మనిషిని మనం చూడగలుగుతాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎదుటి వాళ్ళలో కులాన్ని చూస్తున్నాం, మతాన్ని చూస్తున్నాము. లేకపోతే ఇంకొకటి డబ్బులున్న వాళ్ళ, మెడన్న నగలున్నాయా లేదా? ఈ ఈ రకాలైనటువంటి కోణాల్లో మనుషులను చూస్తున్నాం. ప్రేమను నింపుకున్నప్పుడు ఇవేమీ ముఖ్యం కాదు. మనలాంటి మనిషే. మనమంతా ఒక చోట నుంచి వచ్చిన వాళ్ళమే. తిరిగి మళ్ళీ ఈ అన్ని ఆత్మలు కలిసి ఆ పరమాత్మలోనూ లీనమవుతాయి. ఈ చిన్న చిన్న చపాతీ ముద్దలన్నీ మళ్ళీ కలిసిపోతాయి. మనం ఈ సెల్ఫ్ రియలైజ్డ్ గాడ్ అని చెప్పుకున్నాం కదా. గమ్యంలో అన్ని ఆత్మలు మళ్ళీ కలుస్తాయి. కలిసి ఒకటే చపాతీ ముద్ద అవుతుంది. ఆ చపాతీ ముద్దనే మనం అనుభూతి గల భగవంతుడు, సెల్ఫ్ రియలైజ్డ్ గాడ్ అని అంటున్నాం. అంటే భగవంతుని యొక్క అనుభవం లేనటువంటి చపాతీ ముద్ద భగవంతుని యొక్క అనుభవాన్ని పొందిన చపాతీ ముద్దగా మారింది. అంతే జరిగింది ఇక్కడ. అందుచేత మన అందరి ఆది ఒకటే, మన అందరి యొక్క గమ్యము కూడా ఒకటే. మధ్యలో తారతమ్యాలు ఉన్నట్లుగా కనిపించినప్పటికీ కూడా వాటిని విస్మరించి ప్రేమ భావంతో మనం అందరితోటి మసలటం ద్వారా మన జీవన ప్రయాణం సుగమం అవుతుంది. త్వరితగతిని మనం తక్కువ శ్రమతోటి, తక్కువ కష్టాలతోటి మన గమ్యాన్ని చేరటం జరుగుతుంది. ఎడమ వైపున ఉన్నటువంటి 2 త్రికోణాలు ఉన్నాయి. ఇందులో ఎరుపు రంగు త్రికోణం కింద నుంచి పైకి చూస్తే కింద చాలా చిన్నదిగా ఉంది. క్రమక్రమంగా పైకి వచ్చే కొద్దీ అది పెరిగింది. ఇదే విధంగా ఊహ అనేటటువంటిది సృష్టి తొలి దశల్లో ఈ ఇమాజినేషన్ లేక వేర్పాటు భావం అనేటటువంటిది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఈ సృష్టిలో ఉన్న వస్తువుల మీద మనకి మోజు ఎక్కువ ఉంది. అవి ముఖ్యం అనుకుంటున్నాం, మనుషులు ముఖ్యం కాదనుకుంటున్నాం. అందుచేత మనుషుల్ని వేరుగా పెట్టుకుని వస్తువులతో అనుబంధాలను పెంచుకుంటున్నాం మనం. ఇది అజ్ఞానం. ఇది అవతార పురుషుని బోధనల ద్వారా మనం తెలుసుకొని ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకున్నప్పుడు ఆ ఊహ క్రమక్రమంగా నీలిరంగు త్రికోణంలో చూపించిన విధంగా అది క్రమక్రమంగా తగ్గిపోయి ఊహ శూన్యమైపోతుంది. ఈ ప్రక్రియని తొలి ప్రక్రియ ఇమాజినేషను లేక కల్పన కాగా మలి ప్రక్రియ అన్ఇమాజినేషన్ అన్నారు బాబా. అంటే మొదటిది కల్పనా భావం కాగా రెండవది నిర్వికల్ప భావం. అంటే ఆ ఊహ నుంచి క్రమక్రమంగా మనం బయటపడుతున్నాం. పూర్తిగా బయటపడలేదు కానీ క్రమక్రమంగా బయటపడుతూ ఉన్నాం. పూర్తిగా ఎప్పుడైతే బయటపడతామో ఆ స్థితిని నిర్వాణము అంటారు. వాణము అంటే కోరిక, నిర్వాణము అంటే కోరిక లేనటువంటి స్థితి. అంటే మనం ఇంక ఏమీ కోరుకోం, దేని మీద మనకి ఆశ లేదు, కేవలం భగవంతుడి మీదే ఆశ. ఆయన ఎలా ఉంటాడు, ఎప్పుడు నా కళ్ళతో నేను చూస్తాను, ఎప్పుడు ఆయన దర్శనం అవుతుంది, ఎప్పుడు ఆయన స్థితిలో నేను కలిసిపోతాను, ఈ అనంత ఆనంద స్థితిలో కలిసిపోయి ఎప్పుడు ఈ కష్ట సుఖాల నుంచి బయటపడి నేను అనంత ఆనంద స్థితిలో ఎప్పుడు నేను లీనమైపోతాను అనేటటువంటి తపన తప్ప ప్రాపంచిక విషయాల్లో ఎటువంటి కోరిక ఉండనటువంటి స్థితి నిర్వాణ స్థితి. ఈ స్థితి వచ్చిన పిమ్మట నేనే భగవంతుడిని క్షమించాలి, నేనే భగవంతుడిని అనేటటువంటి అనుభూతికి లోను కావటం జరుగుతుంది. ఈ ఈ బాణం మార్కులో చూపించినట్లుగా గాఢాంధకారమైనటువంటి అజ్ఞానము నుంచి క్రమక్రమంగా ఈ సృష్టి ప్రయాణంలో మనం ఆ చీకటి నుంచి బయటపడి వెలుగుల్లోకి వచ్చి నేను భగవంతుడు అనేటటువంటి స్థితిని పొందటం జరుగుతుంది. ఈ ప్రారంభ స్థితిలో అనేక కోరికల వల్ల మన జీవన పరిస్థితి ఎలా ఉంటుందంటే చిక్కుముడులు పడినటువంటి దారపు ఉండలా ఉంటుంది. జీవితంలో అన్ని సమస్యలే మనకి. ఎందుకు అంటే మనకి అన్ని కోరికలు అన్నీ కావాలి, మనుషులు అక్కర్లేదు, వస్తువులు కావాలి. ఈ ధోరణిలో ఉన్నప్పుడు జీవితం చాలా సంక్లిష్టంగాను బాధాకరంగాను ఉంటుంది. ఇందులో ఎప్పుడైతే క్రమంగా అహంకారం తగ్గుతూ ప్రేమభావం పెరుగుతుందో, దేవాదిదేవ హారతిలో కూడా మనం పాడుకుంటాం, అహంకారము నాశనము కాగా అనేటటువంటి చివరి చరణంలో అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా
ఈ అహం అనేటటువంటిది ఎప్పుడైతే హారతి అయిపోతుందో, ఎప్పుడైతే హరించుకుపోతుందో, అప్పుడు ప్రేమ నెలకొనటం జరుగుతుంది. ఈ చిక్కుముడులన్నీ కూడా పోయి దానికి సరైనటువంటి రూపం రావటం జరుగుతుంది. ఆ సరైనటువంటి రూపం ఏమిటి అంటే, నేను భగవంతుడుని అనేటటువంటి రూపం. ఈ చిక్కుముడులతో పోలిస్తే ఆ స్వెటర్ ఎంత పొందికగా అందంగా ఉందో, ఎటువంటి సమస్యలు లేకుండా, అలాగే ఈ సంక్లిష్టమైనటువంటి ప్రాపంచిక జీవితం నుంచి ఈ చిక్కుముడులన్నిటిని తొలగించుకొని ప్రశాంతమైనటువంటి సజావుగా ఉన్నటువంటి జీవితాన్ని మనం పొందటం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సబ్జెక్ట్ అంతా కూడా గాడ్ స్పీక్స్ సబ్జెక్ట్. మరి ఇందులో ఆధ్యాత్మికత అనేటటువంటిది ఎక్కడుందండి? ఈ ఈ జీవన ప్రయాణం బాగానే ఉంది. రకరకాల దశల గురించి తెలుసుకున్నాం. పరబ్రహ్మ స్థితి ఎలా ఉంటుంది, పరబ్రహ్మ స్థితి ఎలా ఉంటుంది, భగవంతుని అనుభవం వచ్చిన తర్వాత ఆ స్థితి ఎలా ఉంటుందో, సృష్టిలో తొలి దశలో ఎలా ఉంటాం, మలి దశలో ఎలా ఉంటాం, ఈ ప్రయాణం అంతా చెప్పుకున్నాం, బాగానే ఉంది. మరి ఆధ్యాత్మికత అనేది ఎక్కడుంది అంటే, ఇదిగో ఇక్కడుంది. ఇది కీలకం. ఆధ్యాత్మికత అంటే ఏమిటి అంటే, అజ్ఞానము వల్ల కలిగినటువంటి ఈ అహంకార భావాన్ని విడనాడుతూ, మనుషుల మధ్య ఉన్నటువంటి తేడాలను, భేదాలని విస్మరిస్తూ, మనుషుల్ని ప్రేమిస్తూ, ఇప్పుడు మనం వస్తువుల్ని ప్రేమిస్తున్నాం, మనుషుల్ని ద్వేషిస్తున్నాం, మనుషుల్ని దూరం పెడుతున్నాం, వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నాం, పెద్దవాళ్ళైతే, పిల్లలైతే బట్టుకెళ్ళి హాస్టల్స్లో పడేస్తున్నాం. మనుషులను దూరం చేసుకుంటున్నాం, వస్తువులకు దగ్గరగా ఉంటున్నాం. అక్కడి నుంచి మనం మార్పు చెంది, మన ఆలోచన విధానంలోనూ, మన జీవన ప్రవర్తనలోనూ ఎప్పుడైతే మార్పు వచ్చి, ప్రేమతో నిండినటువంటి జీవనంతో అహంకారాన్ని ఎప్పుడైతే దూరం చేసుకుంటామో, బాబా చెప్పినటువంటి బాటలో ఆయన సందేశాలని ఆచరిస్తూ ఎప్పుడైతే మన జీవితాన్ని మలచుకుంటామో, ఆ మార్పు మనలో క్రమక్రమంగా వచ్చే కొద్దీ మనం ఈ ఆధ్యాత్మికతని ప్రదర్శిస్తున్నట్టు అవుతుంది. అటువంటి మార్పు వచ్చినటువంటి జీవన విధానమే ఆధ్యాత్మికత. అంటే బాబా విషయాల్ని కూలంకషంగా అర్థం చేసుకుని మన జీవితాన్ని మార్చుకోవటమే ఆధ్యాత్మికత. పలు కోణాలలో చెప్పుకున్నాం మనం దీని గురించి. భ్రాంతి దృష్ట్యా ఇది, దీని తర్వాత అది, అంతవరకే. సో ఆధ్యాత్మికత గురించి పలు విషయాలు, పలు కోణాల్లో చెప్పుకున్నాం మనం. స్క్రీన్ షేరింగ్ స్టాప్. ఓకే, ఈ టాపిక్ ఇక్కడతోటి సమాప్తం. అవతార్ మెహర్